పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేని జిన్నాకు, అక్సాయ్ చిన్ను చైనాకు ఆయన ఎంతో ప్రేమగా గిఫ్ట్ గా ఇచ్చేశారు. మన దేశ పరువు పోతోంది. అవును, ఇప్పుడున్న మన ప్రధాని మోదీ గారి తీరు చూస్తుంటే నిజంగానే క్రింజ్ అనిపిస్తోంది. ఎందుకంటారా, విదేశీ నాయకులను కలిసినప్పుడు అసలు గిఫ్ట్స్ ఎలా ఇవ్వాలో ఆయనకి ఏమాత్రం తెలియడం లేదు. విదేశాలకు వెళ్తే మన స్థాయికి తగ్గట్టుగా ఏదైనా ఒక రాష్ట్రమో కనీసం ఒక దీవో గిఫ్ట్ గా ఇవ్వాలి కదా. కానీ ఆయన ఏం చేస్తున్నారో తెలుసా? ఇటలీ ప్రధాని మెలోనీ గారికి మెలోడీ చాక్లెట్లు గిఫ్ట్ గా ఇచ్చారు. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ కేమో భగవద్గీత ఇచ్చారు. ఇవేం బహుమతులండి బాబు. అసలు నిజమైన విశాల హృదయం ఉన్న నాయకులు ఇచ్చే గిఫ్ట్స్ ఎలా ఉండాలో మన పాత ప్రధానులను చూసి నేర్చుకోవాలి. మన తొలి ప్రధాని నెహ్రూ గారి దాతృత్వం ముందు ఈ చాక్లెట్లు ఏపాటివి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేని జిన్నాకు, అక్సాయ్ చిన్ను చైనాకు ఆయన ఎంతో ప్రేమగా గిఫ్ట్ గా ఇచ్చేశారు. పోనీ అంతటితో ఆపారా? ఐక్యరాజ్య సమితిలో మనకు దక్కాల్సిన శాశ్వత సభ్యత్వాన్ని కూడా చైనాకే దానం చేసేశారు. అది అసలైన దర్పం అంటే. ఆ తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ గారైతే ఏకంగా